నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాడి రంగంపై ఆధారపడిన రైతులకు మేలు చేకూర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమకు ఇతోధికంగా తోడ్పాటును అందిస్తోందని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమైక్య చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి అన్నారు. మునుపెన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి 50 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారని అన్నారు. వీటికి అదనంగా మరో 10 కోట్లను జత చేసి పాడి రైతుల పాత బకాయిలను చెల్లించడం జరిగిందని ఆయన తెలిపారు. పాడి రంగంపై ఆధారపడిన రైతులకు మేలు చేకూర్చాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమకు ఇతోధికంగా తోడ్పాటును అందిస్తోందని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమైక్య చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసే చైర్మన్ అమిత్ రెడ్డి బుధవారం సారంగపూర్లోని విజయ పాల డైరీ కేంద్రాన్ని సందర్శించారు. పాల సేకరణ, విక్రయాల తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాల శీతలీకరణ ప్రక్రియను పరిశీలించి పాడి రైతులతో భేటీ అయి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సమైక్య చైర్మన్ అమిత్ రెడ్డి మాట్లాడుతూ, ఆశించిన స్థాయిలో పాల విక్రయం జరగని కారణంగా విజయ డైరీకి పాలు సరఫరా చేస్తున్న రైతులకు బిల్లుల చెల్లింపులలో కొంత జాప్యం జరుగుతోందని అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. పాడి పరిశ్రమకు బాసటగా నిలిచి పాడి రైతులను ఆదుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తోందని అన్నారు. ఇందులో భాగంగానే జైళ్లు, ఆలయాలు, ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు తదితర వాటిలో విజయ డైరీ పాలనే వినియోగించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడంతో పాల విక్రయాలలో గణనీయంగా వృద్ధి ఏర్పడిందని అన్నారు. అయినప్పటికీ ఇంకనూ విజయ డైరీ పాల విక్రయాలు మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని, అప్పుడే సంస్థ నష్టాలను అధిగమించి పాడి రైతులకు లాభాలు పంచగలుగుతోందని తెలిపారు. ఏమాత్రం కల్తీకి ఆస్కారం లేకుండా స్వచ్ఛతకు మారుపేరైన విజయ డైరీ పాలని అన్ని వర్గాల ప్రజలు విరివిగా వినియోగించుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని, ఈ దిశగా రైతు సంఘాల ప్రతినిధులు సైతం కృషి చేయాలని కోరారు. అత్యధిక ధర చెల్లిస్తున్నందున సంస్థ మీద కూడా కొంచెం భారం పడుతోంది. అయితే ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, పాలు అనేది అగ్రి కమోడిటీ, అంటే ఇది వ్యవసాయ రంగానికి సంబంధించిన అనుబంధ రంగం కాబట్టి మనకు ప్రతి 3-4 సంవత్సరాల్లో పాల ఉత్పాదన అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ గడిచిన సంవత్సరం పాల ఉత్పాదన బాగా పెరిగింది మీ అందరూ కూడా, ఎందుకంటే పాడి రైతులే కాబట్టి పాలు ఎక్కువ వస్తున్నప్పుడు ధర కూడా తగ్గుతుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన సమస్య, మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో, పక్కన మనకి మహారాష్ట్ర ఉంది కాబట్టి
మీరందరూ కూడా అక్కడ ఎంక్వైరీ చేయండి. అక్కడ పాల ధరను అక్కడ లోకల్ గా ఎంతకు ప్రొక్యూర్ చేస్తున్నారో మీరు తెలుసుకోండి. సుమారు 23 నుంచి 24, 25 రూపాయల్లోనే అక్కడ ప్రభుత్వం రైతులకు పాలకు పర్ లీటర్ ధర చెల్లిస్తా ఉంటాం. మరి మనం 42 రూపాయలు చెల్లిస్తున్నాం. అంటే సుమారు 15 రూపాయలు ఒక్కొక్క లీటర్ కి మనం ఎక్కువ ధర చెల్లిస్తున్నాం. కాబట్టి రైతులకు ఎక్కువ ధర చెల్లిస్తున్నందుకు మనము ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే, అదే విధంగా మరి ఇంత ఎక్కువ ధర చెల్లిస్తే మనం కూడా ప్రభుత్వ సంస్థ కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మరి ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు అందరూ కూడా రైతులతో కానీ రైతు సంఘాలతో కానీ చర్చించవలసిందిగా కూడా కోరుతా ఉన్నాం. అదే విధంగా సంస్థ తరఫున మేమేం చేస్తున్నాము అనేది కూడా రోజు 4,40,000 లీటర్ల పాలు, నిన్నటి డేటా ఇది, 4,40,000 లీటర్ల పాలు మనం తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ మన ఫెడరేషన్ తరఫున ప్రొక్యూర్ చేస్తా ఉన్నాం. 4,40,000 లీటర్లో సుమారు మనం 3,20,000 లీటర్ల మట్టికి అమ్మగలుగుతున్నాం. అంటే 1,20,000 లీటర్ల పాలు మన దగ్గర ఎక్సెస్ వస్తా ఉన్నాయి. మరి ఎక్సెస్ పాలను మనం ఏం చేస్తాము, మనము వెన్నలాగానో లేకపోతే ఘీ లాగానో అంటే నెయ్యి లాగానో కన్వర్ట్ చేయడం, మిల్క్ పౌడర్ లాగా కన్వర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అవి రెండు కూడా ఖర్చుతో కూడుకున్న పనులే. అంటే పాలనలను ఎక్కువ ధర కొనడంతో పాటు కొంచెం నష్టం జరుగుతుంది సంస్థకు. రాష్ట్రంలో ప్రతిరోజు విజయ డైరీ యూనిట్ల ద్వారా 4.40 లక్షల లీటర్ల పాలను సేకరిస్తుండగా 3.20 లక్షల లీటర్ల పాలు మాత్రమే అమ్మకమవుతున్నాయని తెలిపారు. మిగులు పాలను మిల్క్ పౌడర్గా, వెన్నగా మార్చేందుకు చిత్తూరు జిల్లాకు పంపించాల్సి వస్తుండడం వల్ల సంస్థపై ఆర్థిక భారం పడుతోందని అన్నారు. దీనికి తోడు దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణలో పాడి రైతులకు అత్యధిక ధర చెల్లించడం జరుగుతోందని అన్నారు. పొరుగునే ఉన్న మహారాష్ట్రలో లీటరు పాలకు అక్కడి ప్రభుత్వం కేవలం 23 రూపాయలు మాత్రమే ధర చెల్లిస్తోందని, తెలంగాణలో పాడి రైతులకు దాదాపు రెట్టింపు స్థాయిలో 39 రూపాయల ధర అందిస్తున్నామని చైర్మన్ అమిత్ రెడ్డి వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ పాడి రైతుల ప్రయోజనాలను కాపాడుతూ వారికి లాభాలు అందించాలనే దిశగా సమైక్య కృషి చేస్తోందని, ప్రభుత్వ తోడ్పాటుతో త్వరలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పాడి పరిశ్రమకు నష్టాలను నివారిస్తూ లాభాల బాటలో పయనింపజేసేందుకు ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందో రైతు సంఘాలు కూడా ఆలోచనలు చేయాలని సూచించారు. మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, పాల వినియోగం జరిగే అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో విజయ డైరీ పాలనే వినియోగించాలని సూచించారు. విజయ డైరీ సంస్థ ఇబ్బందులను అధిగమించేలా ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని అన్నారు. స్వేచ్ఛా విపణిలో విక్రయించే పాలలో కల్తీ జరుగుతున్న ఉదంతాలు అనేకం వెలుగు చూస్తున్నాయని, పిల్లల అనారోగ్యాలకు కల్తీ కారణమవుతోందని ఆందోళన వెలిబుచ్చారు. కల్తీకి అవకాశం లేకుండా శుద్ధమైన విజయ పాలను ప్రజలు వినియోగిస్తూ పాడి రైతుల అభ్యున్నతికి దోహదపడాలని ఆయన పిలుపునిచ్చారు. వీరి వెంట రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, సారంగపూర్ విజయ డైరీ యూనిట్ ఉప సంచాలకులు నాగేశ్వరరావు, పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు జగన్నాథచారి, పాడి రైతుల సంఘం ప్రతినిధులు సురేష్, తిరుపతి రెడ్డి తదితరులు ఉన్నారు. ఒక్కొక్క సెక్షన్ తొలగిస్తూ డైరీ ఎవరు అంత చిన్నవాళ్ళు, వ్యవసాయం తక్కువ వాళ్ళు చేస్తారు. వాళ్ళకు కూడా ప్రోత్సహించాలని భారతదేశంలో నేను రేట్ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఫిషర్ మ్యాప్ గతంలో ఇచ్చిన చేపలు వేసిన స్వార్థాలు కూడా తీసుకున్నాం. ఇప్పుడు కౌంటింగ్ చేసుకొస్తున్నాం. కలెక్టర్ గారు మేమందరం కలిసి పర్సనల్ ఉండి ఎంచిపిచ్చి చేపిస్తా ఉన్నాం. 1 కిలో 200 కిలోలు అవుతుంది. మొట్టాడి చనిపోతే 20%, 30% ఫోను. బ్యాలెన్స్ 200 రూపాయలు మనం ఖర్చు పెడితే వితౌట్ ఫీడ్ 15,000 వస్తాయి. 6-7 మంత్స్ ఎవరికి వస్తాయి? బీద వాళ్ళకు. అదేవిధంగా గొర్రెలు కూడా మీ అందరికి అడుగుతా ఉన్నాం. ఆ గొర్రెలు ఎన్ని గొర్రెలు మీకు వేపదానికే ఉండదు జాగా. మొన్న చూసాం లెక్కలు చూస్తే ఎక్కడైతే ఫారెస్ట్ ఉందో ఆ ఫారెస్ట్ ఉన్న ప్లేస్ లో డబ్బులు వస్తా ఉన్నాయి, మంచిగా అవుతా ఉన్నాయి.
గొల్ల కుటుంబాలు కూడా బాగుపడతారు. ఫిషర్ మ్యాన్ గొల్ల కుటుంబాల్లో గేదెల మీద డిపెండెన్స్ ఉన్న వాళ్ళ చాలా మంది ఉన్న వ్యవసాయం తక్కువ దాని మీద కుటుంబాన్ని కూడా పోషించే విధంగా. కాబట్టి ఇవన్నిటికీ కారణం గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఒకటి, వాళ్ళ స్వార్థాల కొరకు చేసిన తప్పుల్ని కొందరు తప్పులు చేసినా ఏమనకుండా వదిలేస్తే ఈ వ్యవస్థ ఇక్కడ మనకు ఎక్కడ కూడా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో 10 సంవత్సరాలు ఒక్క ప్రాజెక్ట్ కూడా రాలే, ఒక స్కూల్ కట్టలేదు. కానీ మన పైన 7 లక్షల కోట్లు బాకీ పెట్టారు. కళ్యాణ లక్ష్యం షాదీ ముబారక్ ఇస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా 1 year అయినా మళ్ళీ పాత బాకీలో ఇస్తా ఉన్నాం. అవన్నీ బాకీలో పెట్టారు. ఈ వడ్లు కొంటున్నాం, దాంట్లో కేవలం 4-5 వేల కోట్లు ఉంటే 60,000 కోట్లు ఇచ్చారు. మనం వచ్చినాక 10 ఏళ్ళలో 10 కోట్లు దాన్ని తగ్గించాం ఖర్చు. ఈ విధంగా అన్ని విధాలుగా నిర్లక్ష్యం చేసి వాళ్ళకేం కాదు, ఒక 4 నెంబర్ తెచ్చుకొని గ్రామాలు జడగొట్టి మన పైన బాధ్యత చేశారా. వ్యవస్థను మంచిగా చెయ్యాలంటే అందరు సహకారం కావాలి. మేము అందుకొరకు ఇవన్నీ చేస్తా ఉంటాం. ఈ డైరీ చైర్మన్ కూడా ఫోన్ చేస్తారండి, ఇక్కడికి వచ్చి చూడండి, పరిశీలిస్తారని చెప్పాం. ఎందుకు 1,00,000 లీటర్లు అమ్మితే మనకి కేవలం 10,000 లీటర్లు వస్తా ఉంటాం. రీజన్స్ ఏమున్నాయి? మీరు టీవీలలో చూస్తూ ఉన్నారు, మీకు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎంత మిక్సింగ్ చేస్తూ ఉన్నారో పాలలో చేస్తూ ఉన్నారు, అయినా ఆ పాలు అవుతా ఉన్నాం. ఇప్పుడు చెప్పారు మహారాష్ట్రలో ఎంత ఇస్తారు? 22 రూపాయలు. ఎంత ఇస్తారు? 22. మీరెంత ఇస్తున్నారు? ఆడ 22 ఇస్తే ఇక్కడ 39 ఇస్తారు. వాడు తెచ్చాడు అమ్మ. అదే ఈ ఆలోచన విధానం కావాలి. అంటే వాడు రైతులకు ఏం చేస్తారు? రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా పబ్లిక్ హియరింగ్లో బీఆర్ఎస్ పార్టీ తన వాదనను వినిపించి విజయం సాధించిందని నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. దీంతో జిల్లా కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలపై 18,500 రూపాయల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం పడకుండా బీఆర్ఎస్ పార్టీ పబ్లిక్ హియరింగ్లో పాల్గొని ఈఆర్సీని ఒప్పించి విజయం సాధించినందుకు సంబరాలు నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం సంబరాలు నిర్వహించి మిఠాయిలు పంచుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు ఆ పార్టీ శ్రేణులు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ఆ తర్వాత టపాసులు కాల్చి నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలపై భారీ విద్యుత్ ఛార్జీలు మోపకుండా ఈ ఆర్సీని తమ పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై పడకుండా ఆపడంలో విజయం సాధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మా మాజీ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై పడకుండా ఆపడంలో విజయం సాధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మాజీ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామకిషన్ రావు, సిర్పరాజు, సుధాం రవిచందర్, దండు శేఖర్, సత్యప్రకాష్, యనగందుల మురళి, నవేద్ ఇక్బాల్, నీలగిరి రాజు తదితరులు ఉన్నారు. మనందరం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. 10 సంవత్సరాలు మరి ఎన్నో హామీలు నెరవేర్చినాం. మరి గత వరంగల్లో మరి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది. కానీ ఒక్క హామీని కూడా సగ నెరవేర్చకుండా ఉన్న హామీలను కూడా ఊసగొడుతూ ఉంది. చూస్తూ ఉంటే మనం రైతు రుణమాఫీ 42 లక్షల మంది చేయాల్సింది 20 లక్షల మంది ఇప్పుడు చేయలేదు. అదేవిధంగా పెన్షన్లు వేస్తామన్నారు. అదేవిధంగా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తా అన్నారు. ఒక్కటి కూడా అమలు చేయకుండా ఉన్నాయి కూడా ఊసగొట్టి మరి ఎన్నో హామీలు ఇచ్చి ఇలా హామీలు తీసుకోకుండా మరి ఏదో కక్ష సాధింపుగా మరి
పర్సనల్గా మరి రివెంజ్ తీసుకోవాలని చూస్తూ ఉన్నారు. మరి ప్రజలు ఆ రోజు మరి ఎన్నో హామీలను చూసి ఏదో హామీలు చూపి మార్పు వస్తుందని ప్రజలు కొనుక్కున్నారు, కానీ వాళ్ళందరూ హామీలు కాదు కదా, ఉన్న హామీలు కూడా కొట్టి ప్రజలు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. గడిచిన 10 నెలలోనే ఇంత ఇబ్బంది పెడితే ఇంకా ముందు ఎన్ని ఇబ్బందులు రావతాయో అని ప్రజలు ఒకసారి గమనించాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ సర్కార్ ఓవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాల నిగ్గు తేల్స్తూనే మరోవైపు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తోంది. ఈ తరుణంలో ధాన్యం సేకరణలో కొంత జాప్యం జరుగుతున్నా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతోంది. రెంజల్ మండల పరిధిలోని తాడబిలోలి గ్రామంలో ఆగ్రో సంస్థ ఆధ్వర్యంలో సనా ఉల్ హక్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మౌలానా మాట్లాడుతూ ఆగ్రో సంస్థ ఆధ్వర్యంలో వీరన్నగుట్ట గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేవారని అన్నారు. అయితే ఈ సీజన్లో తాడబిలోలిలోనూ కొనుగోలు కేంద్రం ప్రారంభించినట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలకు 2,320 రూపాయలు, బి గ్రేడ్ రకానికి 2,300 మద్దతు ధర చెల్లించినట్లు తెలిపారు. అలాగే సన్న రకం ధాన్యానికి 500 బోనస్ చెల్లించినట్లు చెప్పారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి 17% తేమ ఉండేలా జాగ్రత్త పడాలని, తాలు పొళ్ళు లేకుండా చూసుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో సంస్థ ప్రతినిధులు క్రాంతికుమార్, సుధాకర్, బాబు నాయక్, సాయిలు, సనా, కుద్దుస్తో పాటు ఇతర రైతులు పాల్గొన్నారు. గ్రామంలో ఆగ్రో సెంటర్ వీరన్నగుట్ట సెంటర్ ఉంది, దాంట్లో సబ్ సెంటర్ తాడబిలోలి గ్రామం కూడా ఉంది. తాడబిలోలి గ్రామంలో ఈరోజు ఆగ్రో సబ్ సెంటర్ నిర్వహించడం జరిగింది. ఈరోజు వడ్లు ఖరీఫ్ ధాన్యం రైతులు దృష్టిలో పెట్టుకొని ఈరోజు తాడబిలోలి గ్రామంలో ఆగ్రో సెంటర్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. ఏ గ్రేడ్ రకానికి 2,320 రూపాయలు, కామాన్ రకంకు 2,300 రూపాయలు గవర్నమెంట్ ధర నిర్ణయించడం జరిగింది. తగినంత శాతం ఇచ్చి తెమ్మ శాతం ఇచ్చి రైతులు ఈ ఆగ్రో సెంటర్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం. రైతులు దళారులకు మోసపోకుండా ఈ ఆగ్రో సెంటర్ ద్వారా రైతులు ఆగ్రో సెంటర్కు కానీ పిఎస్సిసిస్కు కానీ ఇచ్చేసి 500 బోనస్ కూడా ఇస్తుంది గవర్నమెంట్, అది సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. దళారులకు ఇచ్చి మోసపోకుండా తగినంత తెమ్మ శాతం ఇచ్చి నేను రెంజల్ మండల కేంద్రంలోని దూపల్లి గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ భూమారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో కొంత మేరకు జాప్యం జరిగినప్పటికీ రైతులు ఆందోళనకు గురి కావద్దని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు అందజేస్తామని, సన్న రకం వడ్లకు క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ చెల్లిస్తామని చెప్పారు. సీరియల్ ప్రకారం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని, దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి జీవన్ రెడ్డి, రైతులు ప్రతాప్ రెడ్డి, గంగారెడ్డి, బాబుల్, సంజీవ్ కుమార్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. దూపల్లి ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. దూపల్లిలో ఇప్పటి వరకు సుమారుగా నెల రోజులైతుంది కోతలు స్టార్ట్ అయ్యి. ప్రభుత్వం వారు ఇప్పటికైనా స్పందించి కొనుగోలు కేంద్రాలని స్టార్ట్ చేయమని చెప్పిండ్రు. దయచేసి ప్రభుత్వం వారికి విన్నవించడం ఏంటంటే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం అనేది కాకుండా కొనుగోలు కేంద్రాల్లో రైస్ మిల్ అలాట్మెంట్స్ ఇచ్చి తొందరగా వడ్లు కొనుగోలు చేస్తే రైతులు వడ్లు ఆపుకుంటారు. లేకపోతే పూర్తిగా వడ్లను ఇప్పటికీ 60-70% బయట వెళ్ళిపోయినాయి. బోనస్ ఇస్తామనే ఆశతోనే రైతులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం గారు స్పందించి ఇప్పటికైనా రైతుల వడ్లు పోకుండా మీరు కాటాలు స్టార్ట్ చేస్తామని రైస్ మిల్ అలాట్మెంట్ ఇస్తున్నామని స్టేట్మెంట్ ఇస్తే ఆపుతారు. కాబట్టి మా యొక్క రైతుల కోరికను మన్నించి తొందరగా అలాట్మెంట్ ఇచ్చి వడ్లు కొనుగోలు చేయాలని కోరుచున్నాం. రైతులందరికీ తెలియజేస్తున్నాం ఏంటంటే కొద్ది రోజులు కష్టం కావచ్చు, ప్రభుత్వం వారు తప్పకుండా కొనే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి కొద్దిగా పట్టాలని కప్పుకొని వాతావరణానికి భయపడకుండా ఉంటే ప్రభుత్వం వారు వడ్లు కొనుగోలు చేస్తారు. ఎకరానికి ఒక 500 క్వింటాల్కి 500 చొప్పుడానికి ఉన్న 20 క్వింటాల్ అంటే 10,000 వస్తాయి. మిషన్ కటింగ్ పైసలు, లేబర్ పైసలు వెళ్ళిపోతాయి. కాబట్టి దయచేసి రైతులు కూడా కొద్దిగా ఓపిక పడి చూద్దాం. ప్రభుత్వం వారు ఈసారి కొంటే కులగణన కార్యక్రమాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. రాష్ట్రంలో చేపట్టబోయే ఈ కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలవబోతోందని అన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో బుధవారం నాడు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన కుల గణనపై అవగాహన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, మొహమ్మద్ అలీ షబీర్, హనుమంతరావు, కేశవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ మాట్లాడుతూ కులగణన కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త కీలకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ కులగణనపై స్పష్టమైన ప్రకటన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే కులగణన చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కులగణనపై సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. దీనికి పార్టీ సంపూర్ణంగా అండగా నిలబడి కార్యక్రమాలు చేపట్టాలని మహేష్ సూచించారు. నవంబర్ 2న 33 జిల్లాల్లో కులగణనపై డీసీసీ అధ్యక్షులు సమావేశాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. విద్య, ఉద్యోగ, రాజకీయ, కులగణనపై ఎలాంటి అనుమానాలు ఉన్నా గాంధీ భవన్లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సమాచారం ఇస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కులగణ సర్వేని ఒక ప్రయారిటీ సబ్జెక్టుగా తీసుకోవడం జరిగింది. ఇలా ముఖ్యమంత్రి గారు కూడా సభలో మాట్లాడుతూ డిసెంబర్ 7న మేము అధికారం చేపట్టి సంవత్సరం అవుతుంది. దాంట్లో భాగంగా సమగ్రంగా హౌస్ హోల్డ్ సర్వే జరిపి పూర్తి డీటెయిల్స్ని హైకోర్టుకి సమర్పించడం, తద్వారా లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ రిజర్వేషన్ పాటించడం అనేది ఒక ప్రత్యేక కార్యక్రమంగా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి గారు. ఇవాళ సమావేశంలో చాలా విషయాలు కులగణన విషయంలో చాలామంది పెద్దలు ఇచ్చినటువంటి ఆలోచనతో కూడా తీసుకున్నాం. ఇటీవల నేను ఢిల్లీ పోయినప్పుడు రాహుల్ గాంధీ గారిని ఈ కులగణన విషయంలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాము, సమాజంలో ఉన్నటువంటి మేధావులతో పాటు సంఘాల నాయకుల్ని, సివిల్ సొసైటీ వారిని అందరినీ పిలుస్తాము, మీరు వచ్చి వారి ఆలోచన వినాల్సిందిగా కోరినప్పుడు వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. వస్తాననే మాట చెప్పడం జరిగింది. ఇవాళ నవంబర్ 2న జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరగడం పాటు 5 లేక 6న రాష్ట్ర సమావేశం కూడా ఒకటి ఏర్పాటు చేసుకొని పెద్దలందరినీ పిలుచుకొని సమాలోచనలు చేయడం జరుగుతుంది. సమావేశంలో ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది. మీకు తెలుసు, కేంద్ర ప్రభుత్వం మళ్ళీ 2025కి సెన్సస్ చేస్తాననే మాట చెప్తున్నట్టు సందర్భం. యునానిమస్ ఒక రిజల్యూషన్ మూవ్ చేయడం జరిగింది. మీకు చదివి వినిపిస్తాను. ది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ held a meeting on 30th October to discuss comprehensive socio-educational, economic, employment, political and caste survey taken up by Government of Telangana. The TPCC has note of Government of India's decision to take up decennial census in 2025. TPCC resolved to demand Government of India to take up OBC caste census as a part of upcoming decennial census. Orders to this effect should be issued by the Government of India immediately. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి సెన్సస్ లో ఎస్సీ ఎస్టీ ఎలాగూ కులగణన జరుగుతుంది కాబట్టి ఓబీసీ కులగణనలో ఆ సెన్సస్ లో చేపట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు రిజల్యూషన్ పంపుతా ఉన్నాము. దాన్ని ఇప్పుడు జరిగిన మీటింగ్లో సమావేశంలో యునానిమస్ గా రిజాల్వ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ప్రభుత్వ పరంగా కూడా వారు ఒక రిక్వెస్ట్ని క్యాబినెట్ సహచరులతో మాట్లాడి నోట్ పెట్టి వారు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఈ రిజల్యూషన్ పంపుతామనే మాట చెప్పడం జరిగింది. ఇవాళ సమావేశంలో కులగణన అంశంతో పాటు చాలా అంశాలు చర్చకొచ్చాయి. మీకు తెలుసు, నేను ఇదే గాంధీ భవన్ వేదిక గురించి మాట్లాడడం జరిగింది. గ్రూప్ 1 ఎగ్జామ్స్ విషయంలో కూడా చాలా అపోహలు, అనుమానాలు ఉండినాయి. ఆనాడు ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడిన తర్వాత ఆ అనుమానాలు మేము నివృత్తి చేసుకుని మళ్ళీ ప్రజలకు చెప్పడం జరిగింది. మొన్న టీపీపీఎస్ వెబ్సైట్లో ఈ అంశాలను పొందుపరచడం జరిగింది. దాని ప్రకారం చూస్తే ఓవరాల్గా బీసీలకి 57.11% సెలెక్ట్ అయినారు. అంటే 1:50 పిలిచిన దాంట్లోనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. చాలా సందర్భాల్లో దీని
ఉద్యోగాలు పొందే వరకు యువత ఆధునిక వ్యవసాయం చేసి కూరగాయలు అందిస్తే ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తామని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని, సన్న రకాలకు తప్పకుండా బోనస్ అందిస్తామని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. నవిపేట మండలంలోని నాగేపూర్ సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ధాన్యపు గింజను కొంటామని అన్నారు. గత ప్రభుత్వ అవినీతి స్వార్థ రాజకీయాలతో రైస్ మిల్లర్లు కోట్ల రూపాయల సీఎంఆర్ బియ్యం ప్రభుత్వానికి బాకీ ఉన్నారని, వారిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 90% సీఎంఆర్ బియ్యం తిరిగి వచ్చిన రైస్ మిల్లులకు ధాన్యం కేటాయిస్తున్నట్లు చెప్పారు. రైతులు వరితో పాటు వివిధ రకాల కూరగాయలు పండించాలని కోరారు. కూరగాయలు పండించడం వల్ల ఆర్థికంగా ఎదుగుతారని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సన్న రకం బియ్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వటం జరుగుతోందని అన్నారు. విజయ డైరీ పాడి రైతులకు లీటర్కు 10 రూపాయలు అధికంగా అందిస్తున్నామని, జిల్లాలో విజయ డైరీ 100 కోట్ల అప్పుల్లో ఉండగా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి 50 కోట్ల అప్పు తీర్చినట్లు ఆయన తెలియజేశారు. ప్రజలు నాణ్యమైన విజయ డైరీ పాలని వినియోగించుకోవాలని కోరారు. కల్తీ ఆహార పదార్థాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, కల్తీ ఆహారంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూరగాయలు, పండ్ల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడకుండా యువత ఆధునిక వ్యవసాయం చేసి కూరగాయలు పండిస్తే తన వంతుగా ప్రభుత్వం నుండి సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందిస్తానని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని, గ్రూప్ 1 పరీక్షలు జరపకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి యువకులకు అండగా ఉండి ఉద్యోగాలు ఇస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శైలేష్ కుమార్, జిల్లా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామచందర్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, కిషన్ రావు, మోస్టా సాయిరెడ్డి, బాలరాజ్ గౌడ్, సంజూరావు, భగవాన్, సంజీవ్ రెడ్డి, ప్రసన్న, గోపాల్, మూసా, షేక్ బాబు, సొసైటీ డైరెక్టర్లు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాగపూర్ సొసైటీలో వడ్లు కొనడానికి కాంట ప్రారంభించారు. చైర్మన్ కానీ, రైతులు కానీ, మెంబర్స్ కానీ మీ అందరికి ఒకటే మంచి మాస్టర్ మెయింటైన్ చేయండి. అక్కడ ఏం తక్కువ చేయకూడదు. ఎక్కడైతే మనకు రైస్ మిల్లో పోయినాక ఇబ్బంది కాకుండా చూసుకోండి. అదేవిధంగా గతంలో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ చెప్పిన వాళ్ళు కేటీఆర్, హరీష్ రావు ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు మనం తెలంగాణ వచ్చినప్పుడు 4700 బాకీలు ఉంటే సివిల్ సప్లైకి 10 సంవత్సరాల్లో 5800 6,000 కోట్ల 6,000 కోట్లకు 48 లక్షలు 48 లక్షల కోట్లకు పోయాయి. దాన్ని గతంలో రైతులు ఇబ్బంది కావద్దు, ఈ వ్యవస్థని కాపాడాలని ఈ 10 నెలలలో 1000 కోట్లు మనం లాసెస్ తగ్గించాం. 58 పోయి 48 తీసుకొచ్చాం. ఈ విధంగా ఒకటి చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా సివిల్ సప్లై మనం పండించిన ఏ పంటకైనా కానీ వాళ్ళని కాపాడాలి. అయితేనే మనం అందరం బాగుంటామన్న ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వీళ్ళ స్వార్థాల కొరకు కేవలం ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని రైస్ మిల్లర్స్ కోట్ల రూపాయలు అమ్ముకున్నా వాళ్ళ దగ్గర ఏదైనా కమిషన్లు తీసుకున్నారు కానీ వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకోలేదు. ఒక్కొక్కరు 100 కోట్లు, 180 కోట్లు మన దగ్గరనే కాదు, వేరే డిస్టిక్లో కూడా ఉన్నాయి. చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం నిన్న మీటింగ్ పెట్టినాం.
మొన్న సాయంత్రం పెట్టి 90% వచ్చి ఇచ్చిన వాళ్ళు మనం ఏదైతే ధాన్యం ఇస్తామో వడ్డిస్తామో రిటర్న్ మళ్ళా సివిల్ సప్లైకి ఇచ్చిన వాళ్ళు 90% వాళ్లకు మనం అలాట్ చేస్తూ ఉన్నాం. దాన్ని కూడా ఇప్పుడు బ్యాంకులకు పోతే మనం లోన్ అడిగితే మన ఇల్లు ప్రాపర్టీ పెట్టుకుంటారు కదా, దీనికి కూడా ప్రాపర్టీస్ ఇవ్వమని చెప్తా ఉన్నాం, బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వమని చెప్తా ఉన్నాం. అందుకొరకే బ్యాంక్ గ్యారెంటీ కొంత లేట్ అవుతా కొన్ని అవన్నీ తీసుకుంటూ తప్పనిసరిగా బ్యాంక్ గ్యారెంటీ లేకుండా ఇస్తే మళ్ళీ ఇటునే అమ్ముకుంటున్నారన్న ఉద్దేశంతో చేసడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకు బోనస్ ఇస్తాం. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వార్తలకు తిరిగి స్వాగతం. మాతృదేవోభవ అంటూ నిత్యం ప్రతి సభలో ఉటంకించే ప్రధాని మోడీ సర్కార్ స్వతంత్ర భారతంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, వరకట్న వేధింపులు జరుగుతుంటే ఏం చేస్తున్నారని ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు ప్రశ్నించారు. మోడీ సర్కారుకు గోవు మీదున్న ప్రేమ మహిళల మీద లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆలూరు మండల కేంద్రంలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో అభయ ఘటనపై సిబిఐ దర్యాప్తు చేయించాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి దాసు మాట్లాడుతూ, కోల్కతాలో డాక్టర్ అభయ ఘటనపై సిబిఐ సత్వరమే దర్యాప్తు జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కోల్కతా ఆర్జీకార్ ప్రభుత్వాసుపత్రిలో జూన్ నెలలో డాక్టర్ అభయపై జరిగిన భయానక హత్యాచార ఘటన, కేరళ హేమ కమిషన్ రిపోర్ట్, అయోధ్య పారిశుద్ధ్య కార్మికులపై పాశవిక సామూహిక అత్యాచారం, మరెన్నో ఘటనలపై చిత్తశుద్ధితో దర్యాప్తు జరిపించి ఇలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా చూడాలని ఆయన అన్నారు. డాక్టర్ అభయ ఘటనపై పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు, సిబిఐ అనుసరిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు. మహిళా ఉద్యోగ కార్మికులు పని స్థలాల్లో భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. దోషుల పట్ల ఉదారంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. మాతృదేవోభవ అంటూ చిలక పలుకులు పలికే నరేంద్ర మోడీ సర్కార్ స్వతంత్ర భారతంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, వరకట్న వేధింపులు జరుగుతుంటే ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు.
మోడీ సర్కార్కు గోవు మీద ఉన్న ప్రేమ మహిళల మీద లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించకపోతే భారత మహిళలు తగిన గుణపాఠం నేర్పిస్తారని ఆయన హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు ఉపాధ్యక్షులు శివాజీ, నాయకులు సింగం గంగామణి, ఆగ్రోల లావణ్య, మెట్పాలి లక్ష్మి, వేల్పుల వనజ, పుష్ప, రామగిరి, విజయ తదితరులు పాల్గొన్నారు. జూనియర్ డాక్టర్ అభయ ఘటనపై సిబిఐ సీరియస్గా దర్యాప్తు చేసి దోషులకు నిందితులకు కఠినంగా శిక్షించి మరోసారి ఇట్లాంటి ఘటన పునరావృతం కాకుండా చూడాలని చెప్పి ఐఎఫ్టీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మహిళామూర్తులు మాతృదేభావ అని చెప్పి మాట్లాడతారు, ఆదిశక్తి అని చెప్తా ఉన్నారు. మరి ఇవాళ ఒక మహిళామూర్తి ఉన్నతమైన చదువు కోసం కలకత్తాకి వెళ్ళి చదువుకున్నటువంటి అభయ అనేటువంటి ఒక మహిళను అతి కిరాతకంగా రేప్ చేసి అత్యాచారం చేసి మర్డర్ చేసి ఇంత దుర్మార్గంగా చేస్తూ ఉంటే అక్కడ ఆ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ మహిళ ఉన్నది. మరి అటువంటి అప్పుడు వాళ్ళ మీద కఠినంగా శిక్షించవలసిన బాధ్యత మహిళ మీద ఉంది. కానీ ఇవాళ దానికి భిన్నంగా అక్కడ కేసు అంతా కూడా లూజ్గా జరుగుతూ ఉంది. అందుకోసమే ఐఎఫ్టియు డిమాండ్ ఏంటంటే స్వతంత్ర భారతదేశంలో మహిళలకు స్వేచ్ఛ లేదా? మరి మహిళలపై ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే అటు నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ అటు మమతా బెనర్జీ ప్రభుత్వం కానీ ఏం చేస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ మహిళల మీద అనేక రకాలైనటువంటి మానభంగాలు నడుస్తూ ఉన్నాయి, వేధింపులు నడుస్తూ ఉన్నాయి, వరకట్నత్యాలు నడుస్తూ ఉన్నాయి, ప్రేమోన్మాదం పేరుతో చంపుతూ ఉన్నారు ఆడపిల్లలకు కానీ మహిళలకు కానీ. గతంలో ఈ ఢిల్లీలో కూడా మల్ల యోధుల మీద బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయినప్పటికీ కూడా మోడీ వాళ్ళ మీద చర్య తీసుకోలే. ఇవాళ రేపిస్టులకు కూడా మంచి బీజేపీ సపోర్ట్ చేస్తూ ఉంది. కాబట్టి మేము కోరేది ఒకటే, ఇవాళ మీరు చెప్పేది ఒకటి చేసేది కాకుండా చిత్తశుద్ధితో వెంటనే ఇటువంటి ఘటనలకు ఆపాలని, మరోసారి ఇటువంటి మాయ మాటలతో ఓ వివాహితను ప్రేమలోకి దింపిన ఓ యువకుడు పెళ్లి మాట ఎత్తేసరికి ముఖం చాటేశాడు. ఆమెను గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరించడంతో బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాకు దిగారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసం చేశాడంటూ రుద్రూరు మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో ఓ యువకుని ఇంటి ముందు ఓ వివాహిత పిల్లలతో కలిసి ధర్నాకు దిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్కు చెందిన షేక్ ఫౌజియా సనా, బొప్పాపూర్కు చెందిన ముజ్జు గత కొన్ని నెలల నుంచి ఇరు కుటుంబాలకు తెలియకుండా సహజీవనం చేశారు. ఇటీవల ఆమె పెళ్లి ప్రస్తావన తీసుకురావటంతో ముజ్జు ముఖం చాటేయడమే కాక ఏం చేసుకుంటావో చేసుకో అని, పెళ్లి మాత్రం చేసుకోనని చెప్పడంతో బాధితురాలు తీవ్ర ఆవేదనకు గురైంది. తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం రుద్రూరు మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో ముజ్జు ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. బాధితురాలు షేక్ ఫౌజియా సనా తెలిపిన వివరాల ప్రకారం ఆమెకిదివరకే పెళ్లైందని, తన భర్త దుబాయ్కి వెళ్లి అక్కడ వేరొకరిని పెళ్లి చేసుకున్నాడని ఆమె తెలిపింది. ఈ విషయం తెలుసుకుని ఆయనతో విడాకులు తీసుకున్నానని, ఇదివరకే తనకు 2 పిల్లలున్నారని చెప్పారు. ఈ విషయాలన్నీ ముజ్జుకు చెప్పగా పిల్లలను నన్ను తానే చూసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపింది. అయితే న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదలలేదని పోలీసులు तमको न्याय చేయాలని ఆమె కోరారు। भोपापुर में प्रॉपर उनका भोपापुर है। रुद्रपुर में उनकी होटल है, चाय की होटल है। मेरे बहन के सिस्टर के थ्रू आके बात करके मैं शादी कर लेता हूँ, बोलते मैं बात करती नहीं तो नहीं करती, बोलता हाँ मैं कर लेता हूँ, कर लेना चाहिए मेरे को तुम्हारे से शादी बोल के करके 4 महीने हो रहा। अब 4 महीने के बाद अब चेंज हो गए, नहीं कर लेती हूँ मैं, फैमिली प्रेशर में आके नहीं कर लेती हूँ मैं बोल के बोल रहे। अब 1 महीने से उनको हर पुलिस स्टेशन में, ये महिला मंडल में सब जगह बुला रहे, तो हमें को टाइम दो, कर ले तो मैं मेरे ये कंडीशन है, मैं रुद्रपुर में रखता हूँ, बोधन में रखता हूँ, वो बोले तो भी हम उनके कंडीशन मान लिए। तो भी अब उन्होंने मंडे को दिन अचानक उनके बड़ी सिस्टर का हस्बैंड, छोटी सिस्टर का हस्बैंड दोनों आके बोल रहे नहीं करते, क्या कर लेते कर लो बोल के चले गए। कल और गांव के एमपीटीसी जेडपीटीसी को और सरपंच को, पूरे गांव वालों को सबको मालूम है, पूरे गांव वाले हमको हाँ करते करते टाइम दो, करते 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 बोले। अब कल पीर के कल शोभ है ना, हाँ उन्हें नहीं कर ले तुम, पर अम्मा क्या करते कर लो तुम बोल के बोले। तो मैं कल 4 बजे इसके घर को आ गई मुजीब के। आए तक मुजीब के अम्मी दोनों भी थे, मेरे को देख के मुजीब मेरे हाथा पकड़ लिया, उसकी अम्मा है ना दरवाजे पर ताला डाल दी। ताला डाल दे के हम पुलिस स्टेशन को जाके पुलिस वालों को बुला के लाते बोल के जाके पुलिस वालों को यहाँ भेज।
దశాబ్దాల కాలం నుంచి నివాసాలుంటున్న మేదరి కులస్తుల జీవన స్థితిగతులను రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించారు. ఒక్కొక్క ఇంటిని సందర్శిస్తూ వారి ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వానికి నివేదిక అందించి ప్రత్యేక తోడ్పాటు అందించాల్సిందిగా సిఫార్సు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుల బృందం సోమవారం రాత్రి నిజామాబాద్ నగరంలోని బురుడుగల్లి ప్రాంతాన్ని సందర్శించారు. స్థానికంగా దశాబ్దాల కాలం నుండి నివాసాలుంటున్న మేదరి కులస్తుల జీవన స్థితిగతులను క్షేత్రస్థాయి సందర్శన ద్వారా ప్రత్యక్షంగా పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, కమిషన్ బృందం సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మీలు మేదరి కులస్తులకు చెందిన ఒక్కో ఇంటిని సందర్శిస్తూ వారి ఆర్థిక సామాజిక పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వెదురుతో తయారు చేసిన ఉత్పత్తులు పరిశీలించారు. మేదరి వృత్తిపై ఆధారపడిన తాము దుర్భర జీవనాలు వెళ్లదీస్తున్నామని, తమను ఇతర రాష్ట్రాల తరహాలో ఎస్టీ జాబితాలో చేర్చాలని, జీవనోపాధిని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టేలా సిఫార్సు చేయాలని మేదరి కులస్తులు ఆ సంఘం నాయకులు కోరారు. వారి అభ్యర్థనలపై కమిషన్ చైర్మన్ సభ్యులు సానుకూలంగా స్పందించారు. తాము పరిశీలించిన అంశాలను ప్రభుత్వానికి నివేదించి ప్రత్యేక తోడ్పాటు అందించాల్సిందిగా సిఫార్సు చేస్తామని హామీ ఇచ్చారు. కమిషన్ బృందం వెంట జిల్లా బీసీ సంక్షేమాధికారిని శ్రవంతి, తహసీల్దార్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్లో మేము ఎక్కడైతే గెస్ట్ హౌస్లు ఉంటుందో ఆ గెస్ట్ హౌస్లో బీసీ సంఘం తరపు నుంచి వచ్చేసి కలవటం జరిగింది. దర్శనం దేవేందర్ గారు అక్కడ చెప్పడం జరిగింది. బీసీలలో అట్టడుగున ఉన్నటువంటి మేదర కులం వారు వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో ఓసారి ఫీల్డ్లో విజిట్ చేస్తే తెలుస్తుందన్నమాట వారు కమిషన్ను కోరడం జరిగింది. ఇవాళ కలెక్టరేట్ ఆఫీస్లో బహిరంగ విచారణ జరిగిన తర్వాత సంగారెడ్డికి వెళ్తూ మార్గమధ్యంలో ఇక్కడికి వచ్చేసి ఒకసారి ఫీల్డ్ విజిట్ ద్వారా జీవన పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో నేను, నాతో పాటు నా సోదర సభ్యులు రాపోల్ జయప్రకాష్ గారు, సురేందర్ గారు, సోదరిమణి శ్రీమతి బాలలక్ష్మి గారు కూడా రావటం జరిగింది. మేము చూడటం జరిగింది. ఇప్పుడే వయస్సు పైబడినటువంటి ఒక పెద్ద ఆమె పరిస్థితి, ఆమె యొక్క శారీరక పరిస్థితి చూస్తే ఆ పరిస్థితుల్లో ఉండి కూడా ఆమె కులవృత్తి చేస్తుందంటే ఆ కులవృత్తి చెందే దినం గడవని పరిస్థితి ఉంది కాబట్టి ఆమె ఆ వృత్తి చేస్తుందనేసి అది స్పష్టమైనది. ఇక్కడ ఏ ఇల్లు చూసినా కానీ ఆ ఇల్లు టీన్ షెడ్లతో ఒక పక్కాగా లేకుండా కనబడుతున్నాయి. వారనేది బీసీ గ్రూప్ నుంచి ఎస్టీ గ్రూప్గా మార్చాలనేది వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు డోర్ టు డోర్ సర్వే జరగబోతుంది. ఒక 5-6 రోజుల్లో మొదలవుతుంది. ఆ టైంలో వారందరిలో ఇక్కడ ఉన్నవారిది అందరితోటి ఎన్రోల్మెంట్ చేయించి ఆ ప్రశ్నావళిని నింపి వారి యొక్క స్థితిగతుల గురించి, ఆర్థిక సామాజిక పరిస్థితుల గురించి సవివరంగా చెప్తే దాని బేసిస్లో బీసీ కమిషన్ అనేది ప్రభుత్వానికి అనేది ఒక నివేదిక సమర్పించి తప్పకుండా ఇవ్వబోతుందనే మాట మనం చేస్తూ ఉన్నాం. అలాట్మెంట్ చేయాలి అనే మాట కూడా చెప్పడం జరిగింది. ఆ విషయమే ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారు ఎమ్మెల్సీ గారు ఉన్నారు. వారు కూడా వారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకొచ్చి, బహుశా వారి దృష్టిలో మీ పరిస్థితి ఉంటుంది, అయినా కానీ మేము వారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చి మా వంతు సహకారం అనేది తప్పకుండా చేస్తాం. మీరు ఎప్పుడైనా కానీ మీరు ఒక లేఖ ద్వారా అయినా కానీ, ఫోన్ ద్వారా అయినా కానీ వాళ్ళు హైదరాబాద్ వస్తే బీసీ కమిషన్ ఆఫీస్లో మమ్మల్ని కలిసి మీరు ఈ విషయాన్ని చెప్పవచ్చు. మేము
అంతర్రాష్ట్ర ఫిజియోథెరపీ కాన్ఫరెన్స్లో జరిగిన పోటీల్లో తిరుమల మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులను ఆ అకాడమీ డైరెక్టర్ పద్మ, ప్రిన్సిపల్ డాక్టర్ కళ్యాణ్ అభినందించారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని వాగ్దేవి కళాశాలలో ఈ నెల 26, 27 తేదీల్లో 2 రోజుల పాటు అంతర్రాష్ట్ర ఫిజియోథెరపీ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్కు తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 12 కళాశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. కేఎన్ఆర్ యుహెచ్ఎస్ ఫీమేల్ రిజిస్ట్రార్ డాక్టర్ సంధ్య ముఖ్య అతిథిగా హాజరై తిరుమల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కళ్యాణ్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వాణి, అధ్యాపకులు డాక్టర్ జహీర్, డాక్టర్ సహనతో కలిసి ఫిజియోథెరపీ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ఫిజియోథెరపీ ఆవశ్యకతను వివరించారు. అనేక శారీరక సమస్యలను ఫిజియోథెరపీ ద్వారా నయం చేయవచ్చని చెప్పారు. ప్రస్తుతం ఈ విభాగంలో అధునాతన వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. అనేక మంది వెన్నునొప్పి, మెడనొప్పి, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారని, వారికి ఎలాంటి నొప్పి లేకుండా ఫిజియోథెరపీ ద్వారా సమస్యలు పరిష్కరించవచ్చని ఆమె వివరించారు. విద్యార్థులు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన పొందుతూ వైద్య రంగంలో రాణించాలని ఆమె సూచించారు. అనంతరం తొలి రోజు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ క్రీడా పోటీల్లో తిరుమల కళాశాల విద్యార్థులు ఉత్తమ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించారు. బాలికల విభాగంలో ఖోఖో, క్రికెట్ క్రీడాంశాల్లో ప్రథమ స్థానాల్లో నిలవగా వాలీబాల్లో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అంతేగాక బాలుర విభాగంలో చెస్ క్రీడాంశంలో ఫిజియోథెరపీ 3వ సంవత్సరం విద్యార్థి రాకేష్ ద్వితీయ స్థానంలో గెలుపొందారు. మరునాడు జరిగిన పోస్టర్ ప్రదర్శన పోటీల్లోనూ తిరుమల మెడికల్ అకాడమీ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. 4వ సంవత్సరం విద్యార్థిని జె అమల తొలి విజేతగా నిలవగా 3వ సంవత్సరం విద్యార్థిని పి ప్రియాంక ద్వితీయ స్థానంలో గెలుపొంది సత్తా చాటారు. ఫిజియోథెరపీ కాన్ఫరెన్స్ ముగించుకొని డిచ్పల్లి మండల పరిధిలోని ధర్మారం సమీపంలో గల తిరుమల మెడికల్ అకాడమీకి చేరుకున్న విద్యార్థులకు కళాశాల యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. అంతర్రాష్ట్ర కాన్ఫరెన్స్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆ అకాడమీ డైరెక్టర్ పద్మ, ప్రిన్సిపల్ డాక్టర్ కళ్యాణ్ అభినందించారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు కుంట మహిపాల్ రెడ్డి మంగళవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన స్వగ్రామమైన ఇందలవాయి మండల పరిధిలోని గన్నారంలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంతిమ యాత్రలో రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, దర్పల్లి మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ పాల్గొని పాడే మోశారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుంచి మహిపాల్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి ఎనలేని సేవ చేశారని అన్నారు. అందరితో కలుపుగొలుపుగా ఉండే ఆయన మరణం టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. దీపావళి పండుగను పురస్కరించుకొని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరి జీవితాల్లో కష్టాలు అనే కారు చీకట్లు తొలగిపోయి చిరుదివ్వెల వెలుగుల వలె అనునిత్యం సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకునే దీపావళి పండుగను ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఇంటిల్లిపాది ఆనందంగా జరుపుకోవాలని హితవు పలికారు. దీపావళి పండుగ సందర్భంగా నిజామాబాద్ ప్రజలందరికీ జిల్లా పోలీస్ శాఖ తరపున ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సర కాలంలో ప్రజలందరూ వారి కుటుంబ సభ్యులతో నిండుగా ఆయురారోగ్యాలతో మరియు సుఖ సంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. అహంకారం, స్వార్థం, అసూయలతో కూడిన చీకట్లను పారద్రోలి దీపం వెలిగించి 10 మందికి వెలుతురునివ్వాలని అన్నారు. అలాగే పిల్లలు బాణసంచాలు కాల్చేటప్పుడు కుటుంబ పెద్దలు దగ్గరుండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ సూచించారు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్లో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఎయిమ్స్ వైద్యశాలలో డ్రోన్ వైద్యం ద్వారా సేవలను వర్చువల్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ డ్రోన్ సేవల ద్వారా దూర ప్రాంతాలకు ఔషధాలు, మెడికల్ రిపోర్ట్లు, తదితర వైద్య సేవలు
త్వరితం కానున్నాయి. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ఐఏఎస్ బదిలీలో భాగంగా మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ బదిలీ కాగా మేడ్చల్ మల్కాజ్గిరి జడ్పీ సీఈఓ దిలీప్ కుమార్ నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్గా బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన ఆయన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలిశారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందూ పండుగలలో ప్రతి ఒక్క పండుగకు ఒక్కో ప్రత్యేకత ఉండటం హిందూ ధర్మ గొప్పదనమని, భారతదేశం మొత్తం చిన్న పెద్ద తేడా లేకుండా కులమతాలకు అతీతంగా దీపావళి పండుగ జరుపుకుంటారని అన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఈ పండుగను భక్తి శ్రద్ధలతో ఆ మహాలక్ష్మి అమ్మవారికి పూజలు చేయటం, నోములు నోచుకోవటం ఆనవాయితీగా వస్తోందని, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ దీపావళి పండుగ జరుపుకుంటారని ఆయన అన్నారు. దీపావళి పర్వదినాన ప్రతి ఇల్లు లక్ష్మీకాంతులతో విరాజిల్లుతోందని, ఆ వెలుగులు ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. వేల్పూర్ మండలం పడగల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నుంచి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు జమాలుద్దీన్, మల్లేష్, ప్రశాంత్, శ్యామలతో పాటు కొత్తగా విధుల్లో చేరిన ప్రభుత్వ ఉపాధ్యాయులను గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హెచ్ఎం సరోజిని మాట్లాడుతూ పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులు సైతం సమన్వయంతో విధులు నిర్వహిస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. పాఠశాల అభివృద్ధికి సహకారం అందిస్తున్న వేడీసీ సభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శంకర్, రాకేష్ కుమార్, నాగరాజు, ప్రవీణ్, అజయ్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన మాదక ద్రవ్యాల నిరోధంపై ముద్రించిన పోస్టర్లను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని శ్రీమతి డాక్టర్ బి రాజశ్రీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ అంకిత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, కల్తీ కల్లు, అన్ని రకాల నార్కోటిక్స్పై జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తూ మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనార్థాలను వివరించాలని, జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చడానికి సంబంధిత శాఖలైన పోలీస్, విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ శాఖలన్నింటినీ సమన్వయపరిచే బాధ్యత వైద్య శాఖ తీసుకోవాలని తెలియజేశారు. రోజు రోజుకు మాదక ద్రవ్యాలకు, డ్రగ్స్కు బానిసలవుతున్న యువత జీవితాల్లో మార్పు తీసుకురావాలని వారు కోరారు. డిచ్పల్లి మండలం మెంట్రాజ్పల్లి గ్రామంలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి జేపీ గంగాధర్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలో జూనియర్ వైద్యురాలిని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన జరిగి 4 నెలలు గడుస్తున్నా నిందితులను శిక్షించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన మహిళలకు స్వేచ్ఛ లేకపోవటం సిగ్గుచేటని అన్నారు. డాక్టర్ అభయ ఘటన పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పీవైఎల్ మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి భారతి, స్వప్న, బి స్వప్న, మండల ఐఎఫ్టీయూ నాయకులు సాయిలు, లక్ష్మి, నడిపెన్న, పాండు, కవిత తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి